బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. సుమారు ఇద్దరు నేతలు 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. 45 నిమిషాలు మోదీతో చంద్రబాబు మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లు ఏం చేయాలి, ఏం సాయం కావాలి అనే దానిపై ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉండటంతో విజ్ఞప్తులపై అత్యంత సానుకూలంగా ప్రధాని మోదీ స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏం కావాలో చెప్పాలి అంటూ చంద్రబాబును మోదీ అడిగినట్టుగా తెలుస్తోంది. రాజధాని, పోలవరం, కేంద్రం నిధులు ప్రధానంగా ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి కావాల్సిన సాయం, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తోనూ చంద్రబాబు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రధానితో చంద్రబాబు ఏ అంశాలపై మాట్లాడినట్టుగా తెలుస్తోంది అండ్ కేంద్ర మంత్రులతో కూడా ఏ వివరాలు చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇప్పుడు చూసినట్టుగైతే మనం ఇప్పుడు అమిత్ షా నివాసం దగ్గర ఉన్నాం. అమిత్ షా నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. దాదాపుగా టీడీపీ ఎంపీలందరూ కూడా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే ఎమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్, పార్లమెంటరీ పార్టీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీలందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానితో ఈ రోజు ఉదయం మీటింగ్ జరిగింది. ప్రధానితో మీటింగ్ తర్వాత ప్రధానికి చంద్రబాబు మొత్తంగా కూడా చెప్పారు ఏమేమి కావాలి రాష్ట్రానికని. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు ఇక కేంద్ర మంత్రులను కూడా కలవాలి, హోంమంత్రి అమిత్ షాను కూడా కలవమని చెప్పారు. ఈ నేపథ్యంలో అమిత్ షాను కూడా కలుస్తున్నారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనేది ఇక్కడ ప్రధానమైన అజెండాగా ఉంది. ఆ పునర్నిర్మాణం జరగడానికి ఇంకొక లింక్ కూడా ఉంది. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విభజన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల లింక్ కూడా ఉంది. ఆ సమస్యలను సాల్వ్ చేసుకోవాలి. 6వ తేదీన ఇటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ కీలకమైన అధికారులు కూడా అటెండ్ అవుతున్నారు. ఆ సమస్యలను టోటల్ గా సాల్వ్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఖజానా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అలా చేయడానికి కేంద్రం సహకారం అయితే కంపల్సరీ. కేంద్రం సహకరిస్తేనే కొంత ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగం ఉంది. మరి అలాగే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది ఎన్డీఏలో. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు అడిగిన ప్రతిదీ కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి మంత్రి పదవుల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, మంత్రి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎక్కువ అని చెప్పేసి కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా నిధులు తీసుకురావడమే చంద్రబాబు టార్గెట్ గా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం ఒక డ్రీమ్, ఆంధ్రప్రదేశ్ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ అది. అమరావతి నిర్మాణం అనేది క్యాపిటల్. ఆ క్యాపిటల్ నిర్మాణానికి భారీగా సహకరించాలా, కేంద్రం నుంచి భారీ నిధులు రావాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాంతో పాటు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. బడ్జెట్ లో భారీగా ప్రాజెక్టులు కావాలి ఆంధ్రప్రదేశ్ కి. ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో 20 ఏళ్ల మటుకు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని అదే వేగంతో ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ కేంద్ర మంత్రులు అలాగే ప్రధానమంత్రితో కూడా సమావేశమయ్యారు. మరి ఈ సమావేశం అంతా కూడా చాలా సానుకూల వాతావరణంలో మంచిగా చాలా ప్లీజెంట్ అట్మాస్ఫియర్ లో జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలిసి ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు. ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచడంతో పాటు భారీగా నిధులు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వాలా, అమరావతి నిర్మాణానికి నిధులు కావాలి, ఈ అన్నిటికి సంబంధించి కూడా చర్చిస్తారు. మరి అలాగే 6వ తేదీ జరగబోయే సమావేశం నాటికి మొత్తం ఇదంతా సెటరేట్ చేసుకొని తెలంగాణతో ఉన్న వివాదాలన్నీ పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాలకి చాలా మంచి అవకాశం. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అన్ని రకాలుగా కూడా సహకరిస్తున్నారు. ఇద్దరు కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక కొంత ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కేంద్రాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అని చెప్పేసి కూడా ఆ విషయాలు కూడా మాట్లాడారా? నిజానికి 6వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ విభజన సమస్యల పరిష్కారంలో కొంత కేంద్ర సాయం కూడా అవసరం పడుతుంది కాబట్టి ఆ విషయం గురించి కూడా ఏదైనా మాట్లాడినట్టుగా తెలుస్తుందా? అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారంటే ప్రధానమైన ఉద్దేశం అదే. ఎందుకంటే మనం చూడొచ్చు
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే రోజులో ప్రధానమంత్రిని కలిశారు, అమిత్ షాని కలిశారు, రెండు కలిశారు. మోడీని కలిసిన అమిత్ షాని కలవడం, కేంద్ర మంత్రులను కలవడం చూసినట్టుగైతే టోటల్ గా కూడా విభజన సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. విభజన సమస్యలు కానీ సాల్వ్ అయితే భారీగా నిధులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశం ఉంది. ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల పాటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, సత్సంబంధాలు లేకపోవడం వల్ల విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. వాటిని ఒక కొలికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం సహకారం అవసరం, కేంద్రం సహకరించాలా, కేంద్రం ముందుకు రావాలని చెప్పేసి ప్రధానమంత్రిని కోరారు. అలాగే అమిత్ షాని కూడా కోరారు, హోంమంత్రి అమిత్ షాని కూడా కోరారు. మరి ఇద్దరు సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలు సహకారంతో సమస్యలను సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానమంత్రి అమిత్ షా నివాసం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో లోపలికి చంద్రబాబు వెళ్ళారు. లోపలే మీటింగ్ జరుగుతుంది, చాలా వాడి మీటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. మరి ఈ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంపూర్ణ సహకారం లభిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఏం కావాలో కోరుకోండి ఇస్తామంటూ కూడా ప్రధానమంత్రి అభయహస్తం ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా భారీగా నిధిని ఇవ్వాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తుంది. అన్ని కూడా భారీగా కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే రాష్ట్ర అభివృద్ధి అనేది మైండ్ టార్గెట్ గా పెట్టుకుని ఈ రోజు సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన ఆయన ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు, అలాగే ప్రధానమంత్రి, ఇంకా మరికొంతమంది నేతలను కూడా కలిసి రేపు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ కి వెళ్తారని చెప్పి సమాచారం ఉంటుంది. ఎల్లుండి మీటింగ్ ఉంది కాబట్టి, హైదరాబాద్ లో మీటింగ్ ఉంది కాబట్టి దానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఢిల్లీలోనే చేస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, ఉండి వాళ్ళ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. కేంద్రం జోక్యం కోరుకుంటున్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటే సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ గత 5 ఏళ్లలో ఎలాంటి ప్రయత్నం కూడా జరగలేదు ఈ రకంగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా ప్రయత్నం చేయడం ఒక మంచి తెలుగు రాష్ట్రాలకు ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. 45 నిమిషాల పాటు మోదీతో చంద్రబాబు మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లు ఏం చేయాలి, ఏ సాయం కావాలి అనే దానిపై ప్రధాని మోదీకి వివరించారు చంద్రబాబు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉండడంతో విజ్ఞప్తులపై అత్యంత సానుకూలంగా మోదీ స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏం కావాలో చెప్పాలంటూ చంద్రబాబును మోదీ అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. రాజధాని పోలవరానికి నిధుల గురించి ప్రధానంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తోనూ చంద్రబాబు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.